పెట్టుకో బాగుంటానులే అసలు. ఏమత్తా చూడప్ప కన్నడ హేలక్క తెలుస్తుందిరా కన్నడలో. నువ్వు చెప్పు, నేను తెలుగులో చెప్తా. లేదు నువ్వు కన్నడలో చెప్పు, నేను తెలుగులో చెప్తా. ರಾಧಮ್ಮ ಆ ಅಮ್ಮ ನನಗೆ ಸಣ್ಣ ಒಬ್ಬರಿದ್ದಾಗಲಿಂದ ಭಾರಿ ಜೊತೆ ಆಗಿದ್ರು. ಅವ್ರ 3 ಮಕ್ಕಳನ್ನು ನಾನೇ ಸಾಕಿನಿ. ಆ ಅಮ್ಮ ಚಾನ ಒಳ್ಳೆಕಿ ರಾಧಮ್ಮ. నువ్వు ఊరికే కానీ ఏమే కానీ ఇంత భిక్షం కూడా పెట్టేదాన్ని కాదంట. చెప్తే నిజం అనుకుంటారు బాబే. నువ్వు తెలుగులో చెప్పు. ముద్ర స్ట్రిప్ నా కొడుకు లేదులే మంచిది. అట్లా కాకపోతే నన్ను పొద్దున అట్లా చేసి కాదు, చిన్నప్పటి నుండి తెలుసు. 3 పిల్లలకి నేనే ఇచ్చేసినాను. ఆయన చాలా మంచిది అని చెప్తా ఉండండి. అదే తెలుగులో చెప్పు. అదే ఇప్పుడు తెలుగులో తినిపోతాను ఎట్లా పెడతా కాదు. శనిమగా అని మా నాయన పెట్టినాడు. చెప్పుతో కొడతా నా కొడుక. అన్నం తింటానా మా డాడీ పెట్టినాడు పేరు. నోరు మూసుకో. ఆ పొద్దు పెట్టలేదు నన్ను. శనిమగం దాన్నంట. శనిమగం కాదు, శనిమగ. శనిమగం దాన్ని పాప మాట్లాడకూడదు బాబీ. ఆయన లేదు, మీరంతా పెద్దోళ్ళు ఏంటారా, మీరంతా చదువుకున్నారా, నువ్వు అమెరికాకు పోయాక. చిన్నప్పటి నుండి ఆయన సాకింది తెల్లి. ఏం చేసినా కూడా ఆయన అనకూడదు తల్లిని మీరు. అవునత్త, నేను అన్నాను అత్త, ఏమైనా చెప్పు. ఎట్లా సాకినాను లక్ష్మమ్మ వీళ్ళని నేను. శనిమగ అంటే ఎందుకంటే 8 ఏళ్ళకే నీకు గొంతులకు సైన్ చేపించా. అవునా? నీకు బాగా గుర్తున్నాయి కదా. నేను ఆ సినిమాకి ఎత్తుకుపోతే ఆ గొలుసు మీద నువ్వు పీక్ పారేసినా పారేస్తాడు చెప్పద్దాను గొంతులో నింటే. చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది. నోరు మూసుకోలే. నీకేం తెలుసు వంటావు కదా. చెప్పుకున్నారు ఎప్పుడే కానీ అయ్యమ్మ పెట్టేది తినేది ప్రతి ఒక్కరికి ఒకటే రకండే. మటన్ కానీ చేపలు కానీ ఒకటే రకంగా అందరికి బీదోడికి బీద సాధనకుండా పెట్టింది. ఏందిమా కాదు ఇట్లా ఎలివేషన్. రాధంసుడు అన్నం పెట్టేదంట్లో అంత బాగా పెడతాది అని అమ్మ అమ్మదోళ్ళు అసలు అసలు వాళ్ళంతా ఇప్పటికీ నెనుపుకుంటారు మీ అమ్మని. కాదు, ఇంత ఎలివేషన్ ఎవరు ఇలారేమో కదమ్మా. ఎవరు ఇలా కాదు. ఆయమ్మ నా పెళ్ళైన కొత్తలో నుంచి ఆయమ్మ నాకు ఇంటి మనిషి. నువ్వే పిలిచినావా? కొత్తగా అప్పుడే నాకు కొత్తగా పెళ్లి అయితానే. అవునా? పెళ్లి అయితానే మేము ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అట్లే ఉండింది. అప్పటికే నాకు మేమిద్దరము ఇది అంత అప్పటి నుంచి చూసినా తెల్లా. చాకుర్లన్నీ చేస్తున్నప్ప. మీ 3 కాన్పులు చేసినాను. మీ 3ని సాకినాను. 3కి బట్టలు ఉతికినాను. ఎవరు ఇష్టం అత్త నీకు? బట్టలు ఉతికినాను సన్న పిల్లప్పుడు. ఎవరంటే ఎక్కువ ఇష్టం అత్త? ముగ్గురులో ఎవరంటే ఎక్కువ ఇష్టము? 3లో ఎక్కువ ఎవరంటే ఇష్టమా? నువ్వే కదా. అన్నైతే సేరు కదా, దూరం పెడతావు కదా అనేది దాన్ని. అయినా నువ్వు నాకు ఎప్పుడు చేత్తో నువ్వు నాకు చేత్తో తినిపించింది నాకు గుర్తులేదు కానీ. అవునవును కాక ఏమిటితో తినిపిస్తా అంటున్నావు. అత్త తినిపించింది అయితే నాకు గుర్తుంది. ఎందుకంటే స్కూల్లోకి వచ్చి కూడా తినిపిస్తా అండి. తినిపించి రావాలా దినము. అట్లా గుర్తు నాకే. ఆ సినిమాలకు పోయినా కూడా బాబీ నా మీదే కూర్చుంటా ఉండే. అమ్మ దగ్గర ఉంటుంది లేదు. నా దగ్గర మా అమ్మ ఖచ్చితంగా ఊరికే అట్లా అంటాడు. వాడు నిజం అనుకుంటారు. అది వీడియో ఊరేమనుకోలే. ఖచ్చితంగా మిమ్మల్ని అంత ఇదిగా సాకుతి. లేదు అంటే నువ్వు అట్ట కొడతాండే కదా. ఏంది డిష్ వైర్ కాదు మా ప్రామిస్ చెప్పు. మీ డాడీ కొడతాను. ఆ వైర్ ఉంది చూడు మా అది మా నాయన కొట్టాడు ముద్దు పెట్టుకుంటాడు. కొడతా అంటే నేను అడ్డం పోయి నేను దెబ్బలు తింటా అంటే మా అమ్మ ఎత్తుతాండే కదా గోడ కానీ. బదులు నాకు అంత బలం ఉంది నాయన కానీ మంచిగా ఏదన్నా బీదోడికి లేకున్నా టిఫిన్ ఇప్పిస్తుండే నాయన కానీ. ఏమన్నా తింటుండే ఏమో కానీ పైసమ్మ ఎవరన్నా టిఫిన్ లేకుండా వాచ్మెన్కి లేకుండా వాళ్ళకి టిఫిన్ తెప్పించి తిండే పాపం. చూడు నాయన నేను మటన్ తినకంటే నేను వీడియోలో పడాలా నేను బాబీ. బాగుంటుంది అత్త. ఎట్లుంది అత్త మటన్? బాగుంది. అమ్మయ్యా చెప్పు. ఎస్ఐ సేవించుకొని పోయినాడు నా తను మా చేపలు.
ఎంత ఇప్పుడు 60 ఏళ్ళ మా అమ్మ కన్నా చిన్నదానివే చాలా నేను చాలా పెద్ద చెప్పతా నాయన నన్ను మాత్రము సొంత చెల్లెలుగా నన్ను చూసుకొని వచ్చినాడు చూడు నాయన మాత్రం నన్ను మాత్రం కడుపులో పుట్టిన చెల్లెలుగా ఎక్కువ చూసుకొని వచ్చినాడు బాబీ నన్ను పోనాడు వస్తా ఉన్నాను నాయన అంతా మంచి మంచి 10 మంది ఫ్రెండ్స్ అంతా సప్తగిరి కాడు ఉండారు నేను అక్కడి నుండి పాచీరు కట్టుకొని సిక్సుకొని వాళ్ళు ఏటు వచ్చింటే కవర్లు అవన్నీ తీసుకొని సంకలో పెట్టుకొని వస్తా ఉండాను నేర్చుకొని వాళ్ళు ఆటో ఎక్కి ఏం లక్ష్మమ్మ ఎక్కడ పోయింటో బాగుండవా అన్నాడు అవునా సార్ వాళ్ళ ఇంటికి పోయింటే అంటే వాళ్ళు ఎవరో ఏమో అన్నారు వాళ్ళ మీదకి అట్లే పోయాడు సార్ నా నెడు రోడ్ల ఎవరనుకన్నా అమ్మ మా ఎక్కున్నట్లు మా సెల్లులో అమ్మ అంటారు నెడు రోడ్ల తిట్టాడు సప్ప వాళ్ళని మా అమ్మని కూడా అంతే ఏమైనా చేసి నా రోడ్లో తిడతాండే నువ్వేం తక్కువగా లేప బండ్లో పోతాం మన పెద్ద సైకోలాగా చేస్తుంది అది ఫన్ అది మాత్రం బెటర్ చూడు తీసేస్తారు ఇంకా అత్త మా అమ్మ జల్సాలు ఎక్కువ కదా అమ్మే మొగితే తింటే ఏం బారిపోయిందే ఏం మందు తాగిందే ఏం పట్టు సీరలు కట్టిందే ఏమన్నా ఫంక్షన్లు క్లబ్లకి పోయిందే ఏమన్నా ఖర్చులు పెట్టాక ఇంట్లోకి మీకి సంసారంకే కదా హోటల్లోకి ఏమన్నా తెప్పించుకొని తింటా అంటేనే చెప్పు బాబీ నువ్వు అర్థం చెప్పు ఆయమ్మేమి అన్ని చేసి అది ఇది చేసి ఆయన పాడు చేయలేదు కదా నిజమే బతికిండేదంతా మీకే బతికిండేదేం కొడుకులకి మొగునికే బతికినది పాపం అవును ఇంట్లో సంసారం నాది ఇంత ఈయన పూర్ణ కాడ నుంచి మొత్తం పుట్టుగోత్రాల నుంచి అమ్మకి తెలుసు మీరు ఊరికి అంటే కాదు బాబీ నువ్వు ఆ మాట అనద్దు బాబీ ఎంతమంది పెట్టాను ఇవన్నీ నేను దీంట్లో ఉండేవన్నీ పెడతా అనుకుంటాను అది తిక్క కాకుంటే అన్నం తిన్నాక నేను కళ్ళలన్నా నా ఫ్రెండ్స్కి చెప్తాను మాట్లాడతాను కూరకైతేనే బాగుంటుంది మేడం ఏం తా నీ టేస్ట్ లేదా లేదు ఏమ్మా ఏడ్చద్దు ఏడ్చద్దు అది కాదు కూరకు చేస్తాను నూరా బాబీ వస్తా ఎట్లుంటుందో చెప్తాను కాదత్త నువ్వు ఎట్లా ఒట్టి కూరనా లేదంటే వాళ్ళు కుప్పలు వేసేదే కదా కుప్పలు వేసేది చూడతా టేస్ట్ అది కరెక్ట్ కుప్పలు వేసేది ఎప్పటికైనా కానీ టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇది ఏం తెలుసుకుంటావు నువ్వు భరత్ అనే నేను ఆ మాత్రం తెలుదా నువ్వు చెప్పే బాగుందా బాగాలేదా ఎందుకు ఆ పక్కన చూసి చెప్తాను అదే కాదత్త నీ చేత్తో అప్పుడు తినిపిస్తా అంటివే నీ చేత్తో నేను ఎప్పుడు పోయి ఎన్ని ఏళ్ళు తింటా అంటే ఓ అమ్మ స్కూల్ పెద్దోడైపోయినా కానీ తింటా అంటే అట్లా నాకు తెలుసు టేస్ట్ ఇప్పుడు ఏజ్ చాలు ఇప్పుడు ఏజ్ దాటినాను మా అమ్మ బాధపడుతుంది నాకు అట్లా అలవాట్లు లేవు అట్ట కుళ్ళేది అలవాటు ఇంకా పెట్టి ఇట్లా మా ఇంటికి వచ్చి ఇప్పుడు 77 78 మా ఆయనకి 77 పెద్దన్నయ్యకి మా పెద్దన్నయ్య ఎప్పుడు పుట్టినాడు మా పెద్దన్నయ్య పుట్టినాడు స్వతంత్రం వచ్చిందంట అంటే అదే ఎప్పుడు చెప్పు మా స్వతంత్రం వచ్చింది మనకి 1947 కదా ఏం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15 బాగున్నాడు మాట్లాడుకుంటా పో ఎట్లున్నాడు 78 ఏళ్ళు అంటే స్టూడెంట్ మాత్రం తిరుగుతాడు అద్దాలు పెట్టుకొని మా అన్ని కాడు పోతే మా అన్ని బట్టిగా ఉంటాడు వాళ్ళు అట్లా జబర్దస్త్ గా ఉన్నారు వాడు వచ్చేవన్నీ కలుసుకున్నాడు ఎమ్మెల్యే మా అన్నని కర్ణాటక నన్ను పిలిచిపోయిందిలే మా అమ్మని కూడా తెలుసా మా అమ్మని దారిలో పోయే వాళ్ళందరూ కూడా కలుసుకుంటారు అభిమానంతో అయితే అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీ అన్నోళ్ళు చూసింటారే అంతా మా అన్న చూడలేదంట చిన్న పిల్లోడు మా అన్న విన్నావా ఏమైనా స్టోరీలు అప్పుడు మా అమ్మోళ్ళు చెప్తా ఉండ్రి రోడ్డు పనికి పోతే ఇంగ్లీష్ వాళ్ళు అచ్చు ముద్దలకెనికి అచ్చులోకి ఎత్తిండ్రండి చెక్కది అచ్చు ఇట్లా అనేది దాన్ని ఓ ముద్ద వేసేది పప్పు వేసేది ముద్ద పప్పు అప్పటికే జొన్న ముద్ద పప్పు అచ్చు ముద్ద అచ్చు ఉంటది కదా ఇటుక అచ్చు ఎట్లుంటది అట్లా అట్లా ఆ కడుపుతో ఉన్నాయకి 1.5 అచ్చు
పిల్లోళ్ళు ఎవరన్నా ఉంటే 1:30 చేస్తా ఉండరంట మా అమ్మోళ్ళు. అది అయిపోతేనే ఇంకా స్వతంత్రం వచ్చేసింది మనకి. గాంధీ తాత, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళని చూసినావు? లాల్ బహదూర్ శాస్త్రి నేను చూసినా, గాంధీ తాతను చూసినా. అమ్మోళ్ళు చెప్తా ఉండరు ఏమని చెప్తాను ఇట్లా అంతా ఉండరమ్మా వాళ్ళు ఇట్లా పిలుతుండ్రంట. ఇట్లా మా అమ్మోళ్ళు రైళ్ళకి ఇట్లా అంటుండ్రంట, భయపడుతుండ్రంట ఆడోళ్ళు. ఇట్లా చేతితో పిలుతుండ్రంట. లారీలు ఎక్కింటారు కదా వెళ్ళిపోయి ఎవరో నాడోళ్ళు కనొస్తే ఇట్లా అనేదంట. అంటే వస్తే పిలుచుకొని వెళ్ళిపోతాండ్రి, వస్తే పిలుచుకొని పోతాను. ఏమో అమ్మా ఆ జనాల్లోకి ఎవరు అట్లా పోయిండే కూడా బాగా హ్యాపీగా ఆడ ఫారిన్ లో పుట్టింటూ ఉంటావు కదా వాళ్ళకి. చిన్నపిల్లలు వెళ్ళిపోవాలి, చిన్నపిల్లలు అప్పుడు. నన్నైతే హుబ్లీలో అన్న ట్రైన్ కి దాన్ని సీట్ కిందకి దూరిపించిండ్రు నన్ను. ఎవరు ఆడికి కాబోతారని నన్ను సీట్ కిందకి వేసిండ్రు, గుర్తుండదు నాకు బాగా. మా అమ్మని కూడా వేసిండ్రు తెలుసా అట్లా. మా అమ్మని ఏమంటే సోఫా కిందకి వేసిండ్రు. సోఫా కింద పడతారా? 3 ಸಾರಿ ಹೋಗಿ ಬಂದಿನಿ ನಾನು. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾರು ಸಿಗ್ಲಿಲ್ಲ ನನಗೆ. 3 ಸಾರಿ ಹೋದ್ರು ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹುಡ್ತರು ಯಾರು ನನಗೆ ಜೊತೆ. ಹೋಟ್ಲ್ ಸುಬ್ರಾಯನ್ ಮಗಳು ರತ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ನನಗೆ. ಜೈಕರ್ ಕರ್ನಾಟಕ ಮಿಲ್ಲು, జైకర్ కర్ణాటక మిల్ సావుకార్ మಗಳು అన్నపూర్ణ ఫ్రెండ్స్. జగదేప్ ತಂಗಿ ಇಮ್ಮ ಆಕಿ ನನಗೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಆ తర్వాత ಹುಡುಗನಿ ಗಂಗಾಧರಪ್ಪ ಸಾವುಕಾರ್ ಮಗಳು ಸುಶೀಲಾ ಫ್ರೆಂಡ್ಸ್. ಇವ್ರು ಯಾರು ಸಿಗ್ಲಿಲ್ಲ ನನಗೆ. ನಾನು ಬಳ್ಳಾರಿ ಸಣ್ಣಲಕ್ಷ್ಮಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಬಳ್ಳಾರಿ ಸಣ್ಣಲಕ್ಷ್ಮಿ ಮಾತಾಡ್ದೇನೆ. ಸಿರಾಳ್ಕೊಪ್ಪಗೆ 4 ಸಲ ಬಂದೀನಿ, ನೀವು ಯಾರು ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ. ನನ್ಗೆ ಇವಾಗ ಅಷ್ಟು ವರ್ಷ 72 ವರ್ಷ ಆಗೈತೆ. ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ವರ್ಷ ಆಗೈತೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಫೋನ್ ನಂಬರ್ ತಗೊಂಡು ಯಾರನ್ನ ಫೋನ್ ಮಾಡಿ ನೀವಿದ್ರೆ ಫೋನ್ ಮಾಡ್ರಿ ಯಾರನ್ನಾದ್ರು. నీ ఫ్రెండ్స్ చెప్తానవా ఎవరైనా ఉంటే ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్తావాళ్ళు? ఇప్పుడు వాళ్ళంతా సుశీల, రత్న, అన్నపూర్ణ, సుభాసు ఇంకా చాలా జనం ఉండరు. అంతా సుబ్రాయన్ మಗಳು సుబ్రాయన్ మಗಳು రత్న చాలా ఇష్టం ನನಗೆ. ಹೋಟ್ಲ್ ಸುಬ್ರಾಯನ್ ಮಗಳು. ఎన్నేళ్ళైంది తాయి మిస్ అయిపోయి? ఎన్నేళ్ళు అయిపోయింది చూడక? ఓ అమ్మ 16 ಏಳ್ల ನಾನು ಅನಂತಪುರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ನೆ ಆಂಧ್ರದಿಂದ. 16 ಏಳ್ಲಕ್ಕೆ 15 ವರ್ಷದಾಗ ಬಂದ್ಬಿಟ್ಟಿನ ಕರ್ನಾಟಕ ಬಿಟ್ಟು, ಶಿರಾಳಕೊಪ್ಪ ಬಿಟ್ಟು. ಆವಾಗ್ಲಿಂದ ನಾನು ಯಾರನ್ನೂ ನೋಡ್ಲಿಲ್ಲ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ನ. ಅಬ್ಬಾ ಅప్పుడు ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಸ್ಕೂಲ್ లో ఉన్నప్పుడు ಫ್ರೆಂಡ್ಸ್. 60 ವರ್ಷಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀನಿ. ಏ ಮಗ ನನಗೆ ಇಲ್ಲಿ 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 ಹೇಳಿ ಇಲ್ಲಿ ಅದೇ ನೀ ಕರ್ತನ್ ಗೆಲ್ದು ಯಾದಂತೆ ಅದನೇ ನೋಡ್ತಾರ ನಿನ್ನೆ. నా ఫోన్ మగ అంటే ఏంది చెప్పతా? మగ అంటే కొడుకు. చూడు మళ్ళీ ఏమైతుంది నా కొడుకు అంటే నేను మన ఇద్దరమ్మా కాదు. అత మీ ఫ్రెండ్స్ ఎవరున్నా గానీ మెసేజ్ చూస్తే ಮಗಳು ಸುಶೀಲ ಎಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡ್ಬೇಕು. ಈ ಇದಕ್ಕೆ ಈ ಚಾನಲ್ ಮಾಡ್ರಿ. ನನ್ಗೆ ಇವ್ರು ನನ್ನ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಈ ಹುಡುಗ ಅಲ್ಲೋಡು ಈ ಬಾಬಿ ಚಾನಲ್ ಹುಡುಗ ಬಾಬಿ ನನಗೆ ಸಣ್ಣವಾಗಿದ್ದಾಗಿಂದ ನಾನು జతయాగిದ್ದೀನಿ. ఈ ఛానల్ ಮಾಡ್ರಿ ఫోన్, ನಾನು కరే కలుస్తాను. సూపర్ పోతా అత. నువ్వు నిజంగా అంటే నీ ఫ్రెండ్స్ ని కలసల్లా ఎవరో ఒకరు చూసి. ಇನ್ನು ಸತ್ಯಭಾಮ ಅವರೆಲ್ಲ ಎಲ್ಲೆಲ್ಲಿದಾರೋ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಮುದುಕಿಯಾಗಿ, ನೀವು ಮುದುಕರಾಗಿರ್ತೀರಿ. ಎಲ್ಲಿದ್ದೀರೋ ಈ ఛానల్ ಮಾಡ್ರಮ್ಮ. చెప్తాను నీకు కూడా ఎవరైనా ఉన్నారు అట్లా ఫ్రెండ్స్? కాదు మా చెప్పు మా నీకు ఎవరైనా ఉన్నారేమో? చిన్నప్పుడు స్కూల్లో మిస్ అయిన వాళ్ళు గుర్తు కూడా లేవా పేర్లు? ఎవరో చెప్పు. రంగులు, జ్యోతి, ప్రభావతి. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? 50 ఏళ్ళ కింద ఫ్రెండ్స్ చెప్పినావత. మా అమ్మకి కూడా కలసాలని కోరుకోతా. అసలు వర్షాలు భలే పడుతున్నాయి. అసలు రజియా వాళ్ళ ఇంటి కాడ పడుతుంది పడుతుందంటే మన వాళ్ళే ఏం వినోదం మనల్లా చెప్పమందామా రమ్మనే వర్షం. రజియా మీ ఇంటి కాడ పడుతుంది, మీ ఇంటి కాడ పడలేదా? మళ్ళీ రమ్మని చెప్తావా? చెప్తాలే, ఫోన్ చేస్తున్నా. రమ్మని చెప్పు. చెప్తా. బేదైనా చెప్పు మా అమ్మకి. నాకెందుకు అవుతాయిలే, వర్షానికి
ఎవరో పిల్లోడు పొద్దున్నగానే ఉన్నాడు. ఆ పిల్లగాడు అట్లా మగం చూసిపోతాడు ఎప్పుడు చూసినట్లు. అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. ఉన్నారంట వాళ్ళు. మళ్ళీ ఏంది నా మొగంలో మొగం పెట్టి చూస్తున్నాడు. నీ ముఖంలో ఇంటికి పెట్టి చూస్తాడు. ఏందన్నా మామూలు ఉండేదా ఏమన్నా కళ్ళు దొబ్బినాయా నీకే? రా కూర్చో. నీ ఏజ్ ఎక్కడ, పిల్లోని ఏజ్ ఎక్కడ? అందరు పిల్లలు పిల్లలు ఉంటేనే మేలులే. పిల్లలు ఉంటేనే మేలు. నీ ఫ్రెండా? అది చేస్తాడు. ఎట్లా పరిచయం అయింది? మరి ఎట్లా ఏమని పిలుచుకొని వచ్చినాడు? ఎలా అని చెప్పి అట్లా అంతే వస్తాడల్లా, అట్లా పోతా ఆడల్లా. పరిచయం ఉందే మళ్ళీ వీళ్ళిద్దరికి లేకుంటే అని తిరిగి వచ్చి నా మగాన్ని చూస్తాడు. పరిచయం అంటే ఇదే మా ఇంటికి వచ్చినాక పరిచయం అయ్యాడు. ఊరికే ఉండలే. వాకింగ్ చేస్తాను. వీళ్ళు అసలు అంతా అంతే అవుతాయి. పిల్లలంతా చుట్టుకుంటారు, పోతేనే చాలు. వాడిని పిల్లగాడు అనుకున్నారు అంతే. అదే మళ్ళా పెద్ద పిల్లగాడు చిన్న పిల్లగాడు. ఏమట్లుస్తున్నావు మెత్తనే? ఏం కనపడుతుంది నన్న మగంలో? ఏమన్నా కోతులు ఆడుతున్నాయా లేకుంటే ఏం ఆడుతున్నాయా? ఏమో సార్ నాకు కనపడదు. ఎట్లా చూస్తున్నాడు అయితే? ఏంద్రా నన్ను ఎప్పుడు చూసింది లేదా? లేకుంటే ఏమన్నా ఏం కనపడుతున్నాయి? చూడు పదేళ్ళరా కనిపిస్తా ఎవరిలాగా? మీ అవ్వలాగనా? కవలా కనిపిస్తుందా? వాళ్ళ అవ్వలాగంట. వాళ్ళ అవ్వలా. మీ అవ్వయ్యలాగనా? రేయ్ ఏజ్ అవ్వయ్య నువ్వు ఏం కాదు. ఎంకరేజ్ చేయరా? వాళ్ళను తాతయ్య అట్లా కనిపించా. ఏం పేరు నీ పేరు? నా పేరు రిఫ్రెష్ గుగ్గొంచు. ఏందిరా మళ్ళీ మరోసారి పెట్టు. రిఫ్రెష్ గుగ్గొంచు రగ్నారక్. ఏందిరా పిల్లడు విచిత్రం మీరు స్లోగా రిఫ్రెష్ గుగ్గొంచు రగ్నారక్. మా అమ్మకి ముఖంతో ముఖం చూసి చెప్పురా. రిఫ్రెష్ గుగ్గొంచు. ఎక్కడ దొరికినావురా? మా అమ్మ పేరు కూడా లేదు. మా అమ్మ పేరు కూడా అట్లే ఉంటుంది. లే నోరు మూసుకోలే. నా పేరు ఎందుకు ఏం విన్నావు? ఏం పేరు? రక్కమ్మ. రక్కమ్మనా? రక్కుతుంది. ఏనా ఈ పిల్లగానికి నేను ఎట్లా కనపడతానా? రక్కమ్మ కూడా కాదు మా అమ్మ పేరు. కనపడతానా? ఏమన్నా రక్కమ్మ ఎల్లమ్మ అనుకుంటున్నాడు. మా అమ్మ స్కూల్ గుర్తండి. యాదవ్ పూల్ ఎవరు బిక్తున్నారా? నన్ను పట్టించో ఏడన్నా ఉడుకేను. ఎవరేంటి కాడా? వీడియో తీయకూడదా? తెలుసు మనకి. ఏంద్రా ఎవరైనా డాన్స్ చేస్తున్నారా నా మొహంలోకినా? ఏం పేరురా మీ ఇంట్లో వాళ్ళ పేరు? ఏమి? ఆ ఊరు మీది? ఎక్కడి నుండి వచ్చినావు? అక్కడ ముందుకు రా కొంచెము. ఏ ఊరు మీది? చికాగో. అసలు ఈ పిల్లడు ఈ దేశం పిల్లోడేనా? మీ అమ్మ పేరు? ఎల్బా బుబాచికా. ఎల్బా బుబాచికా అంట. మీకు మీరు కదా అత్తయ్య, బాగా తిరుగుతుంది అది. మా వాళ్ళు కూడా అట్లే. వాళ్ళ పిల్లల పేరు ఏం పేరు అత్తయ్య? తెల్లు. వాళ్ళ అమ్మ పేరు చెప్తారు, ఆ పిల్లల పేరు తెల్లు అంటారు. మీ నాయన పేరు? ఉమా గజచి బుమ్మాచిక. ఉమా గజేసి ఉమాచిక. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా? మక్కురా ఇంద్రా ఏం పేరు? అవునరా ఎవరు ఉంది. అదే ఇష్టం. ఏంటికి? అవునా? మంచి పని. మా అమ్మకు మంచి పేరు పెడతావా ఏమైనా? మా అమ్మకు మంచి పేరు రచాచకు.
మైదానము అట్లా మంచి మైదానం మహారాణి అట్లా మంచి ఊరికే ఉంటే ఆ సీరియల్లో ఊరి పేరు మైదానం అని ఉంది. అవునా? అవునా? చూడు వస్తుంది చూడు సీరియల్ 6:30 చూడు మైదానం అని పిలుస్తారు వాళ్ళు. వాళ్ళ పేరే మైదానం. వాళ్ళు బాధపడుతుందా? బాధపడతా ఏంది కానీ బాధ ఇదేందో చెప్పురా నాకు. అయ్యో రామచంద్ర ఏమవుతుంది? నీదేం గడ్డ కింద పోతుందా? మీ అవ్వలాగనా ముద్దు పెట్టుకుంటావా? ఓకే ఉంటా పెట్టు. నా కొడక ఏమైనా మతి ఉందా? మతి చెల్లిచ్చిందా? నిద్రలో ఏమైనా భూతం వచ్చిందా? చిన్న పిల్లడు భూతంగిన చిన్న పిల్లోడు అంతగా పాప చూస్తానంటే అవ్వను ముద్దు పెట్టుకుంటే ఏమైతుంది? ఏమి తొళ్ళునా కొడుకున్నట్టున్నాను. ఏ రావట్లేదు సార్ ఈ పొద్దు ఏమైతుందో చూడలేమా? చూడు నువ్వు కూడా చూడు అట్లే మొగం పెట్టి చూసుకోండి. నాకు ఆపరేషన్ అయిందని చూస్తానవా? బ్రెడ్ అంటే తెచ్చిరా బాధపడ్డా. ఊరికే ఆ మాటనే తెచ్చిచ్చినారు. అదే కదా నీకు కావాల్సిందే. రేపంటే వచ్చేటప్పుడు అవసరం లేదప్పా. బ్రెడ్ వద్దు బ్రెడ్ వద్దులే కానీ తెచ్చుకోలేనా? 2 రూపీస్ బన్ వస్తుంది. కావాలంటే బెంగళూరు బేకరీలో 4 బ్రెడ్లు తెచ్చుకుంటా. 5 రూపీస్ బన్ను 5 రూపీస్ బన్ను చెప్తావురా? నీ తినిపిద్దే కానీ నువ్వు తెచ్చుకో తెమ్మని చెప్పు. ఎవరికి? ఆపరేషన్ బాగా అయినందుకు అందరికి బ్రెడ్లు పంచినాం. టపాకాయలు పెట్టి అందరూ స్వాగతం మిర్చి కట్టేసేసి మా చిక్కగా బర్త్డే ఉంటే అట్లా చేస్తారు. మిరపకాయలకు వస్తారా? మిర్చి అంతా కట్ చేసి కళ్ళలో పెడతారా? బర్త్డే వాళ్ళకి ఎవరికేమో జరిగితే వాళ్ళకి ఎవరు బాగా మంచి వాళ్ళైతే వాళ్ళకి మంచిది చాలా మంచిది. నువ్వు పోయి పెట్టించుకో నీ చిక్క వదులుతుంది. వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ ఎవరైనా ఉంటారు. అవ్వ ఉంటుందా? ఇట్లా ఉంటుందా? అవ్వ వాళ్ళ అమ్మమ్మ కన్ఫ్యూజ్ అయ్యి వచ్చినట్టున్నాడు. ఆడుందే అవ్వ ఇదికి వచ్చిందా? ఆ పిల్లోని అవ్వ గురించి చెప్తే నువ్వేమిటితో చెప్తావు? ఆ పిల్లోని అవ్వను నీది ముక్కు మొగము మూతి ముచ్చాలతో ఉందంట. అడుగా పిల్లోని నాయన చిట్ట కొంచెం కూత గనం అన్నట్లుంది తప్ప నీది. ముద్దు పెట్టిపోతావరా? సుగిల్ నా కొడుకు ఫ్లైయింగ్ కి నీకేమో పన్ను ఊడతాయి కొట్టినానంటే.